దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తున్న వేళ తెలంగాణ బీజేపీ నేతలకి ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసిన గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ సభకి వస్తాడా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. అయితే రాజా సింగ్ రాష్ట్ర యొక్క కార్యాలయం నుండి కాకుండా కేంద్ర సంబంధించిన బీజేపీ కార్యాలయం నుండి రాజా సింగ్కి పిలిపించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సభకు రావాలి, సభలో మీరు పాల్గొనాలి అంటూ రాజా సింగ్ని కూడా పిలిచినట్టు కూడా కనబడతా ఉంది. దానికి సమకూలంగానే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈరోజు మోడీ సభలో మరి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా మనకి కీలక అంశాలు అయితే తెలుస్తూ ఉంది. తెలంగాణ బీజేపీ పార్టీలో కొంత అసంతృప్తి చెంది తను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది. పార్టీ నుండి కూడా కొంత సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో కొంత బీజేపీ కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ పార్టీకి కూడా కొంత దూరం ఉన్న నేపథ్యంలో అయితే బీజేపీ ఈ సభకి వస్తారా లేదా రాజా సింగ్ గారు అనే ఒక ప్రశ్న ఉండేది. అయితే రాజా సింగ్ రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. తను ఒక బీజేపీ కార్యకర్తగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే తను సస్పెండ్ చేసినా కానీ తను ముందు నుండి కూడా అదే చెప్పుకుంటా ఉన్నారు. నేను బీజేపీ కార్యకర్తగా ఎప్పటికీ ఉంటాను. నేను ఒక బీజేపీ ఏవైతే సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్నాను. కాకుంటే తాత్కాలికంగా ఏమన్నా ఘర్షణలు ఉంటే ఏమన్నా అసంతృప్తులు ఉంటే ఉండొచ్చు కానీ నేను ఎప్పటికీ బీజేపీ కండువనే కప్పుకొని ఉంటానన్నట్టుగా తను ముందు నుండి కూడా చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకి ఏదైతే కేంద్ర కార్యాలయం నుండి కూడా ఇటు రాజా సింగ్ పిలుపు రావడం తను కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తను కూడా ఈ సభలో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. రాజా సింగ్ గారు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడున్న నేతలు కూడా తనని రావాలని కూడా పిలిచినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర కార్యాలయం నుండి కూడా పిలుపు వెళ్ళనందుకు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. కాకుంటే కేంద్ర కార్యాలయం నుండి కూడా పిలిపించినందుకు ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.